హలో గైస్. సో కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళతో బ్రతుకున్నా కూడా వాళ్ళకు వాల్యూ ఇవ్వరు, వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వరు. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళతో ఉంటే వాళ్ళకు విలువ తెలియదు, కానీ వేరే వాళ్ళు మాత్రం సో వాళ్ళు లైఫ్లో సక్సెస్ అయిన తర్వాత ఆ సక్సెస్ అయిన మూమెంటు సో వాళ్ళ పేరెంట్స్తో షేర్ చేసుకుందామంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో ఉండరు. కాబట్టి అంటే ఒక తల్లిదండ్రుల విలువ లేని వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఏదైనా కూడా మన పక్కన ఉంటే అది మనకు వాల్యూ తెలియదు అంటారు కదా. సో కొంతమంది తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి వాల్యూ ఇవ్వరు, లేని వాళ్ళు మాత్రం పాపం జీవితాంతం ఏడుస్తుంటారు. ఎందుకంటే సో మనకు కోట్ల ఆస్తి లేకపోయినా కూడా కష్టపడుతూ కొంచెం బాధపడుతూ బ్రతికేస్తాం కావచ్చు. చిన్న వయసులో ఉన్నప్పుడే మన తల్లిదండ్రులను కోల్పోయినాం అనుకో, ఆ బాధ మాటలు చెప్పలేం. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నా మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రోజులో తల్లిదండ్రులకు వాల్యూ ఇవ్వరు. అంటే లైక్ ఎట్లా అంటే వేరే వాళ్ళు వాడు ఐఫోన్ కొనడం అని చెప్పేసి లేకపోతే బైక్ కొనడం అని చెప్పేసి సో వాళ్ళ స్టేటస్కి మించి వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. అంటే వేరే వాడు ఉండడం అంటే సో వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే వాడు ఉండడు కావచ్చు, కానీ మన పరిస్థితికి మించి మాత్రం సో ఎప్పుడు తల్లిదండ్రులు బాధ పెట్టద్దు. సో వాళ్ళను అనరాని మాటలు అనద్దు. ఎందుకంటే వాళ్ళకు ఒక్కసారి మనసు ఇరిగిందంటే మాత్రం సో వాళ్ళకు బ్రతకాలని కూడా అనిపించదు. అంటే ఇటువంటి కొడుకును ఇటువంటి బిడ్డని అన్నందుకు సో నేను ఎందుకని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ కూడా ఉంటారు. కాబట్టి మీ జీవితంలో సో మీకు అసలైన మీ తల్లిదండ్రులు నిజమైన సంతోషంగా ఉన్న మూమెంట్ ఏదంటే మీరు వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకు మంచి పేరు తీసుకొస్తే వాళ్ళు అప్పుడు మాత్రమే సంతోషపడతారు. సో కాబట్టి నా నిజ జీవితంలో నేను చూసిన సో తల్లిదండ్రులు లేని వాళ్ళు అయితే సో ఎంతో ఏడ్చుకుంటూ చెప్తారు. ఎందుకంటే వాళ్ళు లైఫ్లో వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, కానీ వాళ్ళ పేరెంట్స్ ఉండరు. బాధ మాటలు చెప్పలేం. సో మనం ఏదైనా తప్పు చేసినా కూడా సో మన పేరెంట్స్ మనకు చెప్తారు ఎలా బ్రతకాలో. కాబట్టి జీవితంలో తల్లిదండ్రులు ఉన్నప్పుడే సో వాళ్ళకు విలువ ఇవ్వండి. సో మీరు చేసేది ఒకటే, సో జీవితంలో ఒకటి వాళ్ళకు చెడ్డ పేరు తీసుకురాకండి. కష్టపడి మంచిగా జీవితంలో ఎదగండి, అప్పుడు మాత్రమే వాళ్ళు సంతోషపడతారు. కాబట్టి వాళ్ళు బ్రతుకున్న రోజులే వాళ్ళను సంతోషంగా ఉండేలా చూడండి. సో వాళ్ళు పోయిన తర్వాత మాత్రం ఏడుస్తే మాత్రం వాళ్ళు తిరిగి రారు. ప్రతి ఒక్కరి పిల్లల బాధ ప్లస్ తల్లిదండ్రుల బాధ కూడా. ఎందుకంటే పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులకు విలువ ఇవ్వరు. సో తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ పిల్లలు ఉండరు. కాబట్టి సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సో తల్లిదండ్రులకు మర్యాద ఇచ్చి సో వాళ్ళతో హ్యాపీగా ఉండండి. సో బ్రతుకున్నప్పుడే హ్యాపీగా ఉండండి, పోయిన తర్వాత మాత్రం బాధపడితే సో ఏం తిరిగి రాదు. కాబట్టి ఇటువంటివి ఒకసారి తల్లిదండ్రులను లేని వాళ్ళని అడగండి. సో నాకన్నా ఎక్కువ వాళ్ళే చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులను మీరు గౌరవిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో వాళ్ళను రెస్పెక్ట్ చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత మోటివేషన్ అంది అనుకుంటే లైక్ చేయండి. సో ఇటువంటి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి మోటివేషన్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటా. సో మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. జై హింద్.